అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 5 విందాం. శారద డల్గా ఉండడం గమనించాడు ఆకాష్. ఏమైందమ్మా అలా ఉన్నావు? కొడుకు కోడలు దూరంగా ఉంటే ఏ తల్లైనా ఇంకెలా ఉంటుందిరా? అమ్మా అది నువ్వేం మాట్లాడక ఆకాష్. నీ పంతం నీదే కానీ నిత్య గురించి ఆలోచించవా? ఎవరో చేసిన తప్పుకి తన్నెందుకు శిక్షిస్తున్నావు నువ్వు? అమ్మా నీకు తెలుసు ఇప్పుడు నేను తన్ని తీసుకురాలేనని. కొంచెం ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళురా? మీ పెళ్ళై 3 నెలలు అయింది, కానీ ఇప్పటికీ కూడా తనక్కడ నువ్విక్కడ. తప్పదమ్మా. సరేరా నీ ఇష్టం, కానీ ఊరి నుంచి మీ నాయనమ్మ ఫోన్ చేసింది. నిన్ను నిత్యని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది. ఏం చేస్తావో చేసుకో. అమ్మ ఇప్పుడెలా కుదురుతుంది? నాకు అదంతా తెలియదు. నువ్వే మీ నాయనమ్మకు చెప్పుకో. కానీ ఆవిడ పరిస్థితి తెలుసు కదా. ఆవిడికి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద. ఆకాష్ వాళ్ళ నాయనమ్మకు ఫోన్ చేశాడు. చెప్పరా ఆకాష్, నువ్వు మీ ఆవిడ ఎప్పుడు బయలుదేరుతున్నారు? నాయనమ్మ నాకు ఇప్పుడు కుదరదు, తర్వాత వస్తాం. అదేం కుదరదు, 3 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. అమ్మాయితో ఇక్కడ గుళ్ళో చేయించాల్సిన పూజలున్నాయి, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు రాకపోతే నా మీదొట్టే అని ఫోన్ పెట్టేసింది వాళ్ళ నాయనమ్మ. ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. అక్కడి నుంచి బయలుదేరి నర్సరీ దగ్గరికి వెళ్ళాడు. నిత్య నీతో మాట్లాడాలి. చెప్పండి. ఊరి నుంచి నాయనమ్మ ఫోన్ చేసింది, ఊరికి రమ్మని చెప్పింది. వెళ్ళండి, నాకు చెప్పడం దేనికి? వెటకారమా? ఇద్దరినీ రమ్మంది. కుదరదని చెప్పండి. నిత్య మన సంగతి నాయనమ్మకు తెలియదు, తెలియకూడదు కూడా. ఆవిడని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవును, మీరు నన్ను తప్ప ఇంకెవరిని బాధ పెట్టలేరు కదా. ఆకాష్ కోపంగా నిత్యం చూశాడు. సరే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మనం ఊరు వెళ్తున్నాం అంతే. నేను ఇంట్లో అడిగి చెప్తాను ఆకాష్. అన్నయ్య ఒప్పుకుంటాడో లేదో. నువ్వెవరిని అడగాల్సిన అవసరం లేదు నిత్య. నువ్వు నా భార్యవి, వాడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆకాష్. ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి, మళ్ళీ అవసరమా? అవన్నీ నాకు అనవసరం నిత్య. వస్తున్నావా లేదా? నన్ను కాస్త ఆలోచించుకొని ఆకాష్. సే ఎస్ ఆర్ నో. సరే వస్తాను, కానీ సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి. ఓకే, రేపు ఉదయాన్నే వస్తాను, రెడీ అయి ఉండు. ఇంటికి వద్దా ఆకాష్, వీధి చివరుండు, నేనే వస్తాను. కానీ ఎందుకలా? ప్లీజ్ ఆకాష్, ఈ ఒక్క మాట వినిపించుకో. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. ఇంటికి చేరిన తర్వాత నిత్య టెన్షన్గా ఉంది. అది గమనించిన జ్యోతి ఏం జరిగిందో అని కంగారుగా నిత్య దగ్గరకు వచ్చింది. నిత్య ఏమైంది, ఎందుకలా ఉన్నావు? పిన్ని, ఇందాక ఆకాష్ నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ నాయనమ్మ మా ఇద్దరిని ఊరు రమ్మని చెప్పిందంట. నన్ను రమ్మని ఫోర్స్ చేస్తున్నారు పిన్ని. అలాగా? ఆవిడకి మీ విషయం తెలియదు అనుకుంటా. పెళ్ళికి కూడా హడావిడిగా వచ్చి వెళ్ళిపోయారు. పాపం పెద్ద ఆవిడ, ఈ విషయం తెలిస్తే బాధపడతారు. ఆవిడ కోసమైనా నువ్వు వెళ్ళి నిత్యా. కానీ పిన్ని, అన్నయ్యకి తెలిస్తే చాలా గొడవ అవుతుంది. అదంతా నేను చూసుకుంటాను. వీళ్ళ పంతాలు పెద్దావిని బాధ పెట్టడం భావ్యం కాదు. వాడికి నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వు వెళ్ళు. సరే పిన్ని, సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేస్తానని ఆయన చెప్పారు. ప్రాబ్లం ఉండదులే. సరే ప్రశాంతంగా నిద్రపో. సరే పిన్ని. మరుసటి రోజు ఉదయాన్నే నిత్యం తీసుకుని ఊరికి బయలుదేరాడు ఆకాష్. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఊరికి చేరుకున్నారు. ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది ఆకాష్ నాయనమ్మ జానకి. నిత్య ఆకాష్ వచ్చారని తెలిసి ఊర్లో తెలిసిన వాళ్ళందరూ చూడ్డానికి వచ్చారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి చాలా ఓపిగ్గా నవ్వుతూ సమాధానం చెప్పింది నిత్య. రే ఆకాష్, నా మనవరాలు అచ్చన్ నాలాంటిదే. చూడు విసుక్కోకుండా అందరికీ ఎలా సమాధానం చెప్తుందో. నిత్యను చూస్తూ మురిసిపోయింది బామ్మగారు. నిత్యం గమనించాడు ఆకాష్. అసలు కొత్త వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్ కనిపించట్లేదు తనలో. వాళ్ళందరూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు వాళ్ళతో కలిసిపోయింది. ఆకాష్ బాబు, మీ ఆవిడ చాలా అందంగా ఉంది, నీకు సరైన జోడి అంటూ నిత్య చెంపలు నొక్కుతూ చెప్పింది ఒక పెద్ద ఆవిడ. చాలేవే, ఆ చెంపలు నొక్కేకు, మళ్ళీ వాళ్ళ ఆయన ముద్దు ముచ్చట్లకు ఉండాలిగా అంటూ వేళాకోళాలాడారు అందరూ. ఆకాష్ వాళ్ళ మాటలకి నవ్వుకున్నాడు. సరే సరే, వాళ్ళని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి, మళ్ళీ మాట్లాడొచ్చులే. అమ్మా నిత్య, రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం గుడికి వెళ్దాం. రేపు గుళ్ళో మీ ఇద్దరితో పూజ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను నేను. బామ్మగారు రేపా? కానీ రేపే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బామ్మ. నిత్య ఆకాష్ వైపు చూసింది. తనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. ఆకాష్ వెనకాలే నిత్య లోపలికి వెళ్ళింది. ఆకాష్,
మీరు చెప్పారు కదా సాయంత్రానికి వెళ్ళిపోవచ్చని. మరి బామ్మగారు ఎలా అంటున్నారు? ఇప్పుడు ఏమైంది నిత్య? 2 రోజులే కదా. ఆకాష్, మీకు అర్థం కావడం లేదు. అన్నయ్యకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? తను నాకు అన్నయ్య కాబట్టి. మీ ఇద్దరిలో ఎవరికి బాధ కలుగుతుందని తెలిసినా ముందుగా బాధపడేది నేనే ఆకాష్. నిత్య, ఏం కాదు, నేను మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను. ఆయన చూసుకుంటారులే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నిత్య ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది. సాయంత్రం ఇద్దరినీ తీసుకుని గుడికి బయలుదేరింది బామ్మ. దేవుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. నిత్య బాల్కనీలో నుంచుని బయటకు చూస్తూ ఉంది. గదిలోకి వచ్చిన ఆకాష్ తన వెనక నుంచి కౌగిలించుకుని తన మెడపై ముద్దు పెట్టాడు. నిత్య కళ్ళు మూసుకుని కాసేపు అలానే ఉండిపోయింది. నిత్యం తన వైపు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిత్య, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు ఆకాష్. ఈ 3 నెలల్లో ఒక్కసారి కూడా నీకు నాతో మాట్లాడాలని అనిపించలేదా ఆకాష్? ఆ మాటకి ఆకాష్ సైలెంట్గా ఉండిపోయాడు. కనీసం మీరు నాతో మాట్లాడలేనంత తప్పు నేనేం చేశాను అసలు? అసలు మీ ఇద్దరి మధ్య గొడవకి నాకు సంబంధం ఏముంది? నేను బాధపడితే చూడాలనుకున్నారు కదా? ఆకాష్ కళ్ళలోకి చూస్తూ అడిగింది నిత్య. ఆకాష్ తన గుండెలకు హత్తుకున్నాడు. అప్పటి పరిస్థితి వేరు నిత్య. నాకు వేరే దారి కనిపించలేదు. నిన్ను బాధ పెట్టాలని నేను అలా చేయలేదు. నిన్ను అక్కడే వదిలి వెళ్తే ప్రవీణ్ తన తప్పు తెలుసుకుంటాడు అనుకున్నాను. కానీ అదే మన మధ్య అడ్డుగోడగా మారుతుందని నేను అనుకోలేదు. కొన్ని రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. నిత్య కన్నీళ్లు తుడిచి ఓదార్చాడు. నాకు భయంగా ఉంది ఆకాష్, ఈ దూరం శాశ్వతంగా ఉండిపోతుందేమో అని. అలా ఎప్పటికీ కాదు నిత్య, నేను నిన్ను వదులుకోలేను. వీళ్ళిద్దరూ ఇలా ఉండగా బామ్మ తలుపు తీసుకుని లోపలికొచ్చింది. తలుపు చప్పుడవడంతో ఇద్దరు దూరంగా జరిగారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? భోజనానికి రండి. సరే బామ్మ అని నిత్య ఆవిడతో వెళ్ళిపోయింది. భోజనాలు అయ్యాక నిత్య ఆకాష్ రూమ్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అమ్మాయి నిత్య, నువ్వు ఇవాళకి నా గదిలో పడుకో. అదేంటి బామ్మ, ఎందుకని? ఆకాష్ కంగారుగా అడిగాడు. ఇవాళ ఒక్కరోజేరా, నువ్వు వెళ్ళి పై గదిలో నిద్రపో అని నిత్య చేయి పట్టుకొని తీసుకెళ్ళింది బామ్మ. గదిలోకి వచ్చిన తర్వాత బామ్మ నవ్వుకుంటోంది. ఏంటి బామ్మ, ఎందుకు నవ్వుతున్నారు? నేను తీసుకొచ్చేటప్పుడు మీ ఆయన మొహం చూస్తే నవ్వు ఆగట్లేదు నిత్య. వాడికి అన్నీ వాళ్ళ తాత పోలికలే. ఆ మాటలు విని నిత్య నవ్వుకుంది. రేపు పూజ అయ్యే వరకు మీరు కలవకూడదు, అందుకే నేను తీసుకొచ్చాను. రేపు మీ ఆయన దగ్గరకు వెళ్ళిపోదువులే, ఇప్పుడు నిద్రపో. సరే బామ్మ అని నిత్య నవ్వుకుంటూ బెడ్పై పడుకుంది. మరుసటి రోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి గుళ్ళో కూర్చున్నారు. ఆకాష్ ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. బామ్మ నిత్యని అక్కడే ఉన్న పెద్ద పూజారి దగ్గరికి తీసుకెళ్ళింది. పూజారి గారు, తను మా ఆకాష్ భార్య, పేరు నిత్య అని చెప్పి ఆయనకు పరిచయం చేసింది. నిత్య ఆయనకు నమస్కరించింది. ఆయన కూర్చోమని సైగ చేయడంతో అక్కడే నేల మీద ఆయన ఎదురుగా కూర్చున్నారు. ఆయన నిత్య మొహం చూస్తూ తన చెయ్యి ఇవ్వమని చెప్పాడు. నిత్య తన చేతిని ముందుకు పెట్టింది. తన అరచేతిని చూస్తూ ఉండిపోయాడు పూజారి. పూజారి గారు, మా మనవరాల జాతకం ఎలా ఉంది? లక్షల్లో ఒకరికి ఉండే జాతకం తంది. తన ఏ ఇంట్లో అడుగుపెట్టినా అక్కడ దోషాలన్నీ పోయి సుఖ సంతోషాలతో ఉంటారు. బామ్మగారు సంతోషంగా ఆయనకు నమస్కరించి పైకి లేచింది. నిత్య కూడా లేవబోతుంటే ఆయన ఆగమన్నట్టుగా చేయి చూపించాడు. జానక్ గారు, మీరు వెళ్ళి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిరండి. నేను మీ మనవరాలకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. సరే పూజారి గారు అని బామ్మ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళింది. చూడు తల్లి, పెళ్ళంటే అర్థం ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, అందులో ఎన్నో భావాలు భావోద్వేగాలు ఇమిడున్నాయి. మీ పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని నువ్వు జయించాలి. అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఈ అమ్మవారి లాకెట్ని మెళ్ళో వేసుకోమ్మా అని చెప్పి ఒక లాకెట్ నిత్య చేతికి ఇచ్చాడు. నిత్య లాకెట్ తీసుకుని మెళ్ళో వేసుకుంది. ఎదుటి వ్యక్తి కష్టం తీర్చడానికి నీకు ప్రమాదం అని తెలిసినా నువ్వు ప్రయత్నిస్తావు. అందుకే ప్రమాదం అంచునున్న కుటుంబానికి నిన్ను పంపించాడు దేవుడు. జాగ్రత్త తల్లి, నీ కుటుంబంలో అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు మాత్రమే వాళ్ళని కాపాడగలవు. ఒక క్షణం కూడా ఎమరపాటుగా ఉండొద్దు. స్వామి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అసలు నా కుటుంబానికి ప్రమాదం ఏంటి? త్వరలోనే నీకు అన్నీ తెలుస్తాయమ్మా. ఇంతలో బామ్మ ప్రదక్షిణలు ముగించుకుని అక్కడికి వచ్చింది. నిత్య, వెళ్దామా? నిత్య స్వామీజీ వైపు చూసింది. వెళ్ళు తల్లి, ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకుంది, అంతా మంచి జరుగుతుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నిత్యకి ఆ స్వామీజీ మాటలే గుర్తొచ్చాయి. ఏదో ప్రమాదం అని చెప్పారు, కానీ ఏంటనేది తెలియలేదు.
అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంది నిత్య. భోజనాలు అయ్యాక బామ్మ నిత్యని ఆకాష్ రూమ్కి వెళ్ళమని చెప్పింది. తన రూమ్కి వచ్చేసరికి ఆకాష్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య బెడ్పై పడుకుని ఆలోచిస్తూ ఉంది. ఆకాష్ లోపలికి వచ్చి తన పక్కనే పడుకుని నిత్యం తన వైపు తిప్పుకున్నాడు. నేను నీతో గడపాలని వస్తే నువ్వేంటి నిద్రపోతున్నావు? ఆకాష్, నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్. ఏమైంది నిత్య? గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా డల్గా ఉన్నావు. ఏం లేదు ఆకాష్, కొంచెం అలసటగా ఉంది. సరే, రెస్ట్ తీసుకో అని తన నుదుటిపై ముద్దు పెట్టుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు ఆకాష్. భగవంతుడా, వచ్చే ప్రమాదం ఏంటో తెలియట్లేదు. నేను నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని మనసులోనే మదన పడుతూ నిద్రలోకి జారుకుంటుంది నిత్య. ఆకాష్, నిత్య మరుసటి రోజు ఊరి నుంచి ఇంటికి బయలుదేరారు. దారిలో తన ఆఫీస్ దగ్గర కారు ఆపి ఏవో ఫైల్స్పై సంతకం పెడుతూ ఉన్నాడు ఆకాష్. నిత్య కూడా కారు దిగి బయటకు వచ్చింది. నిత్య, వెళ్దామా? నిత్య చూపులు ఒక చోట ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూసిన ఆకాష్కి అక్కడ ప్రవీణ్ కనిపించాడు. ప్రవీణ్ కోపంగా నిత్య చేయి పట్టుకుని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఇటువైపు ఆకాష్ కూడా తన చేతిని వదలకపోవడంతో ఇద్దరి మధ్యలో నిత్య అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ప్రవీణ్ కోపంగా ఆకాష్ దగ్గరికి వచ్చాడు. కానీ నిత్య మధ్యలో అడ్డుపడింది. అన్నయ్య, ప్లీజ్, గొడవలొద్దు. అయితే వెంటనే బయలుదేరి నాతోరా. తను రాదు, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఆకాష్, ప్లీజ్, మీరు చెప్పినట్టు మీతో ఊరికొచ్చాను కదా, నన్ను అన్నయ్యతో వెళ్ళనివ్వండి. మళ్ళీ మీరు గొడవ పడితే నేను భరించలేను. నిత్య, నేను తీసుకొచ్చింది నేను. జాగ్రత్తగా ఇంటి దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాదే. వాడిని నమ్మి నేను పంపించలేను అని ఆకాష్ కోపంగా చెప్పాడు. బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఆకాష్? పచ్చని పెళ్లి పందిరిలో తను వదిలేసి వెళ్ళినప్పుడు ఏమైంది నీ బాధ్యత? నీ చెల్లెల జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా నువ్వు నీ తప్పు ఒప్పుకోలేకపోయావు. నీకు తన మీద ఆ బాధ్యత ఉండుంటే ఎప్పుడో తను నా దగ్గరకు వచ్చుండేది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. నిత్య ఇద్దరికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ గొడవలో నిత్య స్పృహ తప్పి పడిపోవడంతో తలకు గాయమైంది. వెంటనే తన హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. ఇరు కుటుంబాలకి విషయం తెలియడంతో హాస్పిటల్కి వచ్చారు. అక్కడ ఆకాష్ని, ప్రవీణ్ని చూసి జరిగిందంతా అర్థమైంది వాళ్ళకి. ఏం జరిగింది ఆకాష్? శారద ఆకాష్ని అడిగింది. కానీ ఆకాష్ సైలెంట్గా ఉండిపోయాడు. ప్రవీణ్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. నేను తీసుకొస్తానని చెప్పినా వినకుండా నాతో గొడవపడ్డాడు. వీడి వల్లే ఇదంతా జరిగింది. ఆకాష్, నా చెల్లెల్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఆ మాటలకి శారద ఇద్దరిని చెంపపై కొట్టింది. అక్కడ నిత్య ఉన్న పరిస్థితి ఏంటి? ఇక్కడ మీ గొడవ ఏంటి? మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే తను ఎంత బాధపడుతుందో తెలుసా మీకు? ఇప్పటికే మీ ఇద్దరి వల్ల తన జీవితం ఏంటో తనకే అర్థం కాకుండా ఉంది. అది చాలక ఇంకా తను చంపేద్దాం అనుకుంటున్నారా? అమ్మా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. నోరు మూసుకోండి ఇద్దరు. ఇప్పటి వరకు చేసింది చాలు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిత్యం మా ఇంటికి తీసుకెళ్తున్నాను, అర్థమైందా? శారద, రాణా, జ్యోతి ఇద్దరి దగ్గరికి వచ్చింది. నన్ను క్షమించండి. ఆ రోజే నేను ఇలా చేసుంటే నిత్యకి పరిస్థితి వచ్చేదే కాదు. మంచి రోజు చూసి నిత్యను మా ఇంటికి తీసుకెళ్తాను. ఆ మాటకు జ్యోతి సంతోషంగా ఒప్పుకుంది. నిత్యను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. పిన్ని, చెప్పేది అర్థం చేసుకోండి. ఆకాష్ నా మీద కోపంగా ఉన్నాడు. నా మీద కోపంతో నిత్యను బాధ పెడితే మనం ఏం చేయలేం, అందుకే వద్దంటున్నాను. ఆకాష్ అలాంటి వాడు కాదు ప్రవీణ్, నాకు నమ్మకం ఉంది. బాబాయ్, మీరైనా చెప్పండి. చెప్పాల్సింది మనం కాదు, నిత్య. తన అభిప్రాయమే ఫైనల్ అంటూ నిత్య దగ్గరకు వచ్చాడు రాణా. నిత్య, మాకెప్పటికీ నువ్వు బాధ్యతవే గాని భారం కావు. నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నేను వెళ్తాను బాబాయ్. గుడ్. సరే, మంచి రోజు చూసి నిత్యను అత్తవారింటి పంపిద్దాం. ఆ మాటకి ప్రవీణ్ అసహనంగా చూశాడు. ఆ రోజు రాత్రి నిత్య ఒంటరిగా టెర్రస్పై కూర్చునుంది. రాణా తన దగ్గరికి వెళ్ళాడు. నిత్య, ఎందుకు ఇలా చేశావు? ప్రవీణ్కి నువ్వు ఆకాష్తో ఉన్నావని నువ్వే తెలిసేలా చేసి వాళ్ళు గొడవపడేలా చేశావు. ఇదంతా ఎందుకమ్మా? తప్పలేదు బాబాయ్, నేను ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది, అందుకే ఇలా చేశాను. ఏమైందమ్మా? నా కుటుంబం ప్రమాదంలో ఉంది బాబాయ్, వాళ్ళని కాపాడాలి. ఏం మాట్లాడుతున్నావు నిత్య? బాబాయ్, మీకు ఇప్పుడు నేనేం చెప్పలేను. కానీ ఆ కుటుంబం ప్రాణాలు తీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ అవసరం ఎవరికుంది? ఎవరికో తెలిసింది, కానీ ఎందుకో తెలియట్లేదు. అది తెలుసుకోవాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. అది కనిపెట్టే వరకు నేను మీకు అసలు విషయం చెప్పలేను బాబాయ్. సరే తల్లి, నువ్వేం చేసినా అది మంచికే అని నాకు తెలుసు. బట్ బీ కేర్ఫుల్, ఓకే? సరే బాబాయ్.
మొత్తం ఆకాష్ కుటుంబాన్నంతా చంపాల్సిన అవసరం ఎవరికుంది? వాళ్ళెవరో నిత్య తెలుసుకోగలుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.